హెడ్ అండ్ నెక్ క్యాన్సర్కి స్టేజింగ్ అంటారు. స్టేజింగ్ అనేది ఒక బ్రాడ్ టర్మ్, కానీ ప్రతి ఒక్క సబ్సైట్కి వేరే వేరే స్టేజింగ్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు థైరాయిడ్ క్యాన్సర్ అనేది ఎట్లా బిహేవ్ చేస్తుందో దాన్ని బట్టి మనం స్టేజింగ్ చేస్తాం. అట్లానే లారింగ్స్ క్యాన్సర్, హైపోఫారింగ్స్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్ అన్నిటికీ వేరే వేరే స్టేజింగ్స్ ఉంటాయి. సో మనకి లారింగ్స్ క్యాన్సర్ అండ్ ఓరల్ క్యాన్సర్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ ఉన్నట్టు థైరాయిడ్ క్యాన్సర్లో ఉండదు. థైరాయిడ్ క్యాన్సర్లో పాపులరీ కార్సినోమా థైరాయిడ్లో ఒట్టి స్టేజ్ 1 ఇంకా స్టేజ్ 2 ఉంటుంది. మెడ వరకు ఉన్నప్పటికీ స్టేజ్ 1, మెడ దాటి వేరే చోటకి వెళ్ళిందంటే స్టేజ్ 2. కానీ అదే అనాప్లాస్టిక్ కార్సినోమా ఆఫ్ థైరాయిడ్లో మనకి అన్ని స్టేజ్ 4 ఉంటాయి. ఎందుకంటే అది చాలా ర్యాపిడ్గా పెరిగిపోతుంది అండ్ మనకి ఛాన్సే ఇవ్వదు. సో అట్లాంటప్పుడు ఓరల్ క్యాన్సర్లో కూడా మనకి స్టేజింగ్ అనేది ముందరే తెలుసుకోవచ్చా లేకపోతే ఆపరేషన్ అయిన తర్వాత తెలుస్తుందా అంటే దానికి జవాబు ఏంటి, బేసిక్లీ క్లినికల్ స్టేజింగ్ అని ఒకటి ఉంటుంది అండ్ దాని తర్వాత పెథలాజికల్ స్టేజింగ్ అని ఒకటి ఉంటుంది. క్లినికల్ స్టేజ్ బట్టి మనము ఒక రఫ్గా ఐడియా తీసుకోవచ్చు. అంటే అది పుండు సైజ్ ఎంత పెద్దగా ఉంది, అది బోన్కి టచ్ అయిందా లేదా, స్కిన్కి టచ్ అయిందా లేదా, మెడ వరకు గడ్డల్లోకి పాకిందా లేదా అనేది మనకి చూస్తే క్లినికల్ స్టేజింగ్ అని తెలుస్తుంది. దాని సపోర్ట్గా మనం రేడియోలాజికల్ అంటే సిటీ స్కాన్ లేకపోతే ఎంఆర్ఐ స్కాన్ చేసినప్పుడు ఆ బేసిస్ మీద దానికి ఒక సపోర్ట్ లాగా క్లినికల్ స్టేజింగ్ అని వస్తుంది. కానీ ఆపరేషన్ చేసిన తర్వాత మనం తీసిన గడ్డ, మెడలో ఉన్న లింఫ్ నోడ్స్ అవన్నీ మనం తీసి ల్యాబ్కి పంపించిన తర్వాత మనకి పెథలాజికల్ స్టేజ్ అని తెలుస్తుంది. దాని బేసిస్ మీద మనం ముందర ట్రీట్మెంట్ అంటే రేడియేషన్ కానీ కీమోథెరపీ కానీ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా అని మనం తెలియజేస్తాం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.